హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే పుచ్చకాయ తీసుకొచ్చానమాట. ఎండాకాలం కదా, బాగా భగభగం అంటున్నాయి ఎండలు. పిల్లలు వచ్చే టైంకి చల్లగా కోసి పెడదామని చెప్పి అనుకున్నాను. కానీ నేహా చెప్పింది మొహబ్బతే షర్బత్ చేసుకుందాం మమ్మీ అని చెప్పి అంది. సో అయితే పుచ్చకాయ ముక్కను అయితే కోసేసాను. ఎర్రగా ఉంది అసలు. అన్ని ముక్కలన్నీ కోసేసుకుని ఒక బౌల్లో వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ పాలు, కాచి చల్లార్చిన పాలు అనమాట. పాలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పాలు వేసుకున్న తర్వాత ఒక 150 గ్రాములు పంచదార, ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి 150 గ్రాములు పంచదార వేసుకున్నాను. ఇది రూఅబ్జా అనమాట. చాలా బాగుంటుంది. షర్బత్లో అయితే సూపర్గా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. మన టేస్ట్ని బట్టి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సబ్జా గింజలు 1 గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. సబ్జా గింజలన్నీ వేసేసుకుంటే బాగా వేడిగా ఉంటే చలవ చేస్తుంది. అసలు చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది పిల్లలు కాలేజీకి వెళ్ళొస్తారు, వేసవకాలం కూడా వచ్చింది. ఇది తాగితే చాలా మంచిది. తర్వాత ఇలా ఐస్ గడ్డలు అనమాట, చిన్నవి కాకుండా ఒక పెద్ద బౌల్లో వేసాను కాబట్టి 2 ముక్కలు చేసేసి వేసాను. అసలు కలుపుతుంటేనే అసలు రోజుది షర్బతి ఎంత మంచి వాసన వస్తుందంటే చాలా మంది. అది నేను ఒకసారి విజయవాడ బీసెంట్ రోడ్లో అయితే తాగాను, మళ్ళీ తర్వాత ఫుడ్ కోర్ట్లో అయితే తాగాను. ఇప్పుడైతే నా ఇంట్లో చేసుకున్నాను. అసలు చాలా టేస్టీగా చాలా బాగుంది. 4 పిల్లలు ఉన్నప్పుడు ఇలాగా చిన్న పుచ్చకాయ తెచ్చుకొని ఇలా చేసుకుంటే మొబ్బతే షర్బత్ ప్రేమకి ఆనందంగా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. నేహా నేను తాగాము. ఇక మా పెద్దమ్మాయి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఏమన్నా రుచికరమైనది ఇంట్లో చేస్తే మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చి తాగితే బాగుంది అంటే తృప్తిగా ఉంటుంది కదా. మీకు కూడా అంతేనా? అయితే ఒక లైక్ చేయండి.